ఆమె వివాహ ధర్మంలోకి వెళ్ళే వరకు కూడా పూజలు చేయించాలి. ఈ జీవకళలు దైవకళలు ఆమె మీద ఆపాదం అవుతాయి కాబట్టి ఏ దుష్టుడు ఏ దుర్మార్గుడు ఆమె మీద చెడు ప్రయోగాలు చేసినా పనిచేయవు, నీ బిడ్డ నీ ఆధీనంలో ఉంటది. మరి పురుషుడు ఎలాగా పాటించాలంటారు ఇవన్నీ? పురుషుడు కూడా పటిష్టమైన ధర్మాలు ఉన్నాయి మన ధర్మశాస్త్రాల్లో. హనుమాన్ చాలీసా చదివిన వాళ్ళకి ఇటువంటి ప్రయోగాలు జరగవు, శ్యామల దండకం చదివిన వాళ్ళకు కూడా ఈ ప్రయోగాలు కావు, జగదంబ యొక్క ఉపాసన చేసిన వాళ్ళకు కూడా ఇటువంటి మంత్రతంత్రాల ప్రయోగాలు జరగవు. ఓకే, అంటే దేవుణ్ణే నమ్మాలి, అంటే దేవుడిని నమ్ముకుంటే అండగా ఉంటారు. ఇప్పుడు ఈ శ్రేష్ఠ సనాతన ధర్మంలో ఇన్ని పూజలు వ్రతాలు నోములు ఎందుకు మన వాళ్ళు ప్రవేశింపజేశారంటే ఏ దిశ నుండి ఏ ముప్పు వచ్చునో, ఏ సమాజంలో ఏ దుష్టుడు దుర్మార్గుడు మన మీద కన్ను పెట్టునో, ఎవరి పంట్ల పడతామో ఎవరి కంట్ల పడతామో, ఎవరు మనల్ని ఏం చేస్తారో ఏమో. అందుకే ఎప్పటికెప్పుడు మనకు శక్తి అవసరం కాబట్టి రోజు దీపం పెట్టు, భగవద్ దర్శనం చేసుకో, సమీపంలో ఒక సాధువు ఉంటే ఆయన దర్శనం చేసుకో.